జర్నలిస్టుల బలం బలగం ఐజేయు అనుబంధ టీయూడబ్ల్యూజే అని జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాటం చేస్తామని యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ అన్నారు. ఆదివారం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఐజేయు జాతీయ కౌన్సిల్ మెంబర్ ఎం వంశీ, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కోల లక్ష్మణ్, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు పూదరి కుమార్, ప్రధాన కార్యదర్శి పందిళ్ల శ్యామ్ సుందర్లతో కలిసి యూనియన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆరంభించారు. ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ, త్వరలో యూనియన్ 3వ జిల్లా మహాసభను నిర్వహించనున్న సందర్భంగా జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టామని తెలిపారు. మహాసభ రోజున జిల్లా నూతన కార్యవర్గానికి ఎన్నికలు జరుగుతాయని చెప్పారు. క్రమశిక్షణ గల సంఘం టీయూడబ్ల్యూజే అని 40 ఏళ్లుగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం, సంక్షేమం కోసం నిరంతరం పోరాటం చేస్తున్న ఏకైక సంఘమని సందర్భంగా పేర్కొన్నారు. జిల్లా జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కోసం గత 10 సంవత్సరాలుగా పోరాటం చేస్తూనే ఉన్నామని, ఇప్పటి వరకు ఆ సమస్య పరిష్కారం కాలేదని అన్నారు. ఇటీవల పెద్దపల్లిలో జరిగిన యువ వికాసం బహిరంగ సభకు హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లాకు చెందిన రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు, పెద్దపల్లి రామగుండం ఎమ్మెల్యేలు చింతకుంట విజయ రమణారావు, రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్లకు వినతి పత్రాలు అందజేశామని తెలిపారు. మరికొద్ది రోజులు తమ సమస్యల పరిష్కారం కోసం వేచి చూస్తామని, ఆలోపు పరిష్కారం కాకపోతే పోరాటం చేయక తప్పదని ప్రకటించారు. భవిష్యత్తు పోరాటాలకు జర్నలిస్టులంతా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఇక్కడ గోవర్కని ప్రెస్ క్లబ్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆరంభించడం జరిగింది. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో చాలా మన మిత్రులందరూ ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. జర్నలిస్టుల సంక్షేమం కోసం పోరాటం చేయడమే టీడబ్ల్యూజే ఐజేయు లక్ష్యం. ఇప్పటికీ జిల్లాలో ఉన్నటువంటి మిత్రులకు ఎవరికి కూడా ఇళ్ల స్థలాలు కానీ, హెల్త్ కార్డులు కానీ సక్రమంగా లేవు. ఆ ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వంతో గతంలో కూడా పోరాటం చేసాం. ఆ పోరాటం ఫలించలేదు. ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఇటీవల మన జిల్లాకు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంత్రులకు, ఎమ్మెల్యేలకు వినతి పత్రం ఇచ్చడం సానుకూలంగా వాళ్ళు స్పందిస్తున్నారు. ఆ యొక్క ఇండ్ల స్థలాలు, తర్వాత హెల్త్ కార్డులు అర్హులైనందరికీ అక్రిడేషన్లు వచ్చే వరకు యూనియన్ పక్షాన జర్నలిస్టుల సంక్షేమం కోసం మేము ఎప్పుడూ పోరాట బాటలోనే ఉంటామని ఈ సందర్భంగా తెలియజేయడం. ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పాలకుర్తి విజయ్ కుమార్, దాడుల నివారణ కమిటీ కన్వీనర్ సిపెల్లి రాజేశం, జాయింట్ సెక్రటరీ జక్కం సత్యనారాయణ, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీలు కేశ్వాసు, సురభి శ్రీధర్, మెంబర్స్ దబ్బెట శంకర్, కొండలరెడ్డితో పాటు పాత్రికేయులు దయానంద్ గాంధీ, వడ్డపల్లి దినేష్, సిహెచ్ రాజేష్, మాటెట్టి శ్రీనివాస్, బొల్లం మధు, మామిడి అశోక్, కె శంకర్, ఎం శంకర్ తదితరులు పాల్గొన్నారు.